వాళ్ళ బహిరంగ సభలు పెడతాడు, బహిరంగ సభలు పెట్టి ఏది వాగుతాడు. వాళ్ళు చాలా ప్రతిభలో ఉంటారు. ఈ మధ్య కాయలు తప్పిండి మనిషి ఎవ్వరు చెప్పినట్టు. ఇంతకుముందు సూచన సభలు ఇద్దరు కొంత రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు అనుకూలమైన ఉండరు, వాళ్ళ చుట్టపోలు ఉంటారు. అందరు చుట్టపోలే, ఎప్పుడు బయట ఇవ్వలేరు. వాళ్ళందరూ సూచన సభలు ఎదురు. ఇప్పుడు సూచన చేయడానికంటే ముందే హైపర్ తింటున్నాడు మనిషి. స్క్రిప్ట్ రాసిస్తున్నాడు, స్క్రిప్ట్ లేదు ఇప్పుడు. ఏదంటే డిప్రెషన్ ఉన్నాడు, బాగా డిప్రెషన్ ఉన్నాడు మనిషి. తెలిసింది మధ్య మళ్ళీ అంటే పుకార్లు కానీ ఎందుకన్నా ఊకే బాధంది. బిడ్డ మీద ఈడి దాడులు, ఏ సంస్థ ఏది ఎంక్వైరీ చేసినా కూడా కొడుకే ఉన్నాడు. దానిలా సిబిఐ వస్తాయి కావచ్చు, ఈడీ కేసులు అయితే కావచ్చు. మునుగోలు ఓడిపోయేటట్టున్నాం, ఇటు అవినీతి ఆరోపణ వాడి కుటుంబం మీద, అటు మునుగోలు ఓడిపోయేటట్టున్నామా, ఇవన్నీ ఎందుకని చెప్పి మరి రద్దు చేద్దామా అని చెప్పి ఒక చర్చ పెట్టిందట బాబు. అసలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోదామా, ఇవన్నీ తలకానప్పుడు ఎందుకు, ఆయనతో ఉండదు మునిగేటట్టున్నది. 5-10 సీట్లు వస్తాయనుకుంటే మన పార్టీ నుంచి ఎవ్వడు పోటీ చేస్తున్నాడు. ఈడీ దాడులు, ఈ సిబిఐ కేసు గ్యారెంటీ అవుతాయి. అది కేసీఆర్ భయపడుతున్నాడు. ఎప్పుడు నా కొడుకు బిడ్డ గింత అరాచకం చేస్తురా, గింత సంపాదిస్తురా. నేనేమో అసెంబ్లీలో కొడుకైనా బిడ్డైనా కూడా ఇవ్వాలని ఇష్టపడి అందరిని జైలుకి పంపుతా అండి. ఇప్పుడు లాస్ట్కు నాకు కుప్పం వచ్చారు అనుకుంటాను. నా కొడుకు నా బిడ్డ కలిసి నాకు కుప్పం వచ్చారు. ఏ సంస్థది ఈడీ దాడులు చేసినా కూడా కొడుకు బిడ్డనే. కొడుకు బిడ్డ ఇంకా ఆ వియంగుని కొడుకు, సరుకుని కొడుకు, వాళ్ళే ఏ చూసినా కూడా. పత్తాన కూడా వీళ్ళే, లిక్కర్ కూడా వీళ్ళే. ఈ ఎక్కడ పెట్టిన ఇవన్నీ కేసే అర్థమవుతలేట. నా కొడుకు నా బిడ్డ గింత సంపాదించడం నాకే తెలియదు. ఇవన్నీ ఏదో పెట్టడం అర్థమవుతలేదు. తలకే పోతుంది నాకు లాస్ట్ అంటున్నట్టు. లాస్ట్కు ఎన్నికలకు పోదామని చెప్పి ఇట్లా లీక్ కాగానే పోదాం అనుకున్నాడు. లీక్ కాగానే ఆయనతో ఉన్న ఎమ్మెల్యే అందరూ పిగతట్టున్నారు. మళ్ళీ మీటింగ్ పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ గ్యారంటీ అట. మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ గ్యారంటీ. ఇప్పుడు సీట్లు అందరూ వేదంటాడు. మళ్ళీ పిలిస్తే ఎవరికి గ్యారెంటీ లేదు, సర్టిఫికేట్ కనిపిస్తాడు. కాబట్టి ఆయన కొడుకు ఆయన బిడ్డలు సంపాదించిన పైసలు చూసి కేసీఆరే నాకటి ఎక్కువ సంపాదించాలని హైపతినాడు. నేనే తిమ్మింగలం అంటే నాకంటే తోపుగానే పోటీగానే బిడ్డ కొడుకు అని చెప్పి అనుకుంటాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఇబ్రాహీం ఘటన కేసు కానీ, ఈ దారుల కుటుంబ సభ్యుల కొడుకు బిడ్డలు సంపాదించినట్టు ఇలా కుటుంబ సభ్యులు సంపాదించిన ఆస్తుల విషయంలో ఇవన్నీ దృష్టి మళ్లించడానికి బహిరంగ సభలు పెడుతున్నాడు. బహిరంగ సభలు పెట్టి మళ్ళీ ఏదో పీక్తా, ఏదో గూట్లో రాయినాడు, ఏట్లో శాస్త్రమతి కదా, గూట్లో రాయి తిన్నాడు, ఏట్లో రాయిస్తాడట. ఫ్రీ కరెంట్ ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడో ఫ్రీ కరెంట్. పోయి ఊరవో ఫ్రీ కరెంట్ ఎక్కడ ఇస్తాడు చెప్పు నాకు. 6 గంటలు కరెంట్ వస్తలేదు. లో వోల్టేజ్ మీటర్లు మోటార్లు కాలిపోతున్నాయి. ఫ్రీ కరెంట్ ఏది ఇస్తాడు? నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు కానీ నువ్వు పైసలు కడతావు కదా. ఫ్రీ కరెంట్ ఇచ్చినప్పుడు రైతులకు ఫ్రీ ఇచ్చినప్పుడు నువ్వు పైసలు కట్టాలి కదా డిస్కంలకు. విద్యుత్ సంస్థలు, ఉత్పత్తి సంస్థలు అన్ని కూడా నాశనం అయిపోతున్నాయి. 70,000 కోట్ల రూపాయలు ఇలా నష్టపోతున్నాయి. నువ్వు ఫ్రీ కరెంట్ పొలంకాడ ఫ్రీ పడుతుంది, ఇంటికాడ వాయించబడుతుంది. 6,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా కరెంట్ ఛార్జ్ వేసి మళ్ళీ 4,100 కోట్లు వచ్చడానికి సిద్ధమైతే నువ్వు మీటర్ చూస్తే పదవి పడుతున్నారు. మళ్ళీ దాన్ని మార్చడానికి మోటార్లు పెడతారు. మోటార్లు పెట్టారు. ఏదో పెట్టారు? దుబ్బాక ఎన్నికల్లో మోటార్లు పెడతారు. గెలిస్తే ఓట్లు వేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. నమ్మకపోయా మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి. హుజరాబాద్ కూడా మోటార్లకు బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి ఆడని మాట నమ్మకపోయా. ఎన్నికలు వస్తేనే మోటార్ల కాడ మీటర్లు గుర్తొస్తాయి. ముఖ్యమంత్రి నువ్వా మోడీ గారా? మీటర్లు మా పేరు చెప్పి మీటర్లు పెడితే ఫస్ట్ నీ సంగతి చూస్తాం మేము. ఫస్ట్ నీ సంగతి గుంజుకొచ్చేది మేమే. నీ ఫామ్ హౌస్ కరెంట్ కడుతున్నావా చెప్పాలి. నువ్వు రైతులకు ఉచిత కరెంటు పెడుతుంది, నువ్వు నీ ఫామ్ హౌస్ కు కరెంటు కడుతున్నావా? నీ ఎమ్మెల్యేలు నిన్ను ఆలోచన తీసుకొని అనేక ఫామ్ హౌస్ డిమాండ్ చేసిన అందరూ మోటార్ కరెంట్ ఫ్రీ కరెంట్ తీసుకుంటున్నారు లేదా? పైసలు కడుతున్నావు వాళ్ళు ఎవరన్నా? ఊర్చెట్లు బిల్లు వసూలు చేస్తున్నావాను. ఇవాళ డిస్కంలో ఇంత నష్టాన్ని గురి కావడానికి, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇంత నష్టాన్ని గురి కావడానికి కారణమైంది. నువ్వు ఎందుకు కడతలేవు? ఇక్కడ ఏంటంటే దేశం మొత్తం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాయట. అప్పుడు రైతులు వరకొచ్చింది ఆ 10 బాగుంది కదా. ఎన్ని ఫస్ట్ టైం అప్పుడేమో 28 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చని చెప్పన్నాడు. 26 మళ్ళీ నేను 28 రాష్ట్రాల రైతులు. ఆ రైతుల
నువ్వు అబ్బో నువ్వు 28 రాష్ట్రాల రైతులంతా నువ్వు మొత్తం మీడియా పిలిపించి అందరు చూపట్టబోదు సినిమా మొత్తం ఈయన ఈ రాష్ట్రము ఈయన ఈ రాష్ట్రము వాళ్ళ పగడీలు కట్టి వాళ్ళకి రుమాలు కట్టి మళ్ళా వాళ్ళ వేషాధారంతో నమ్మదు నువ్వు అంత యాక్టివ్ అంత నటక అంతా నువ్వు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నీదని కుమ్మం ముచ్చడానికి ఎవ్వరు రాలే అన్న ఇతర రాష్ట్రాలకు పర్యటన కోసం పోయినప్పుడు మన సొంత ఖర్చు పెట్టుకుని పోతాం ఈయన స్పెషల్ ఫ్లైట్ వరకు వచ్చిండు ఆయన ఎవరు రాలే స్పెషల్ ఫ్లైట్లు అంత కూడా ఎవరు రాలే ఆ ఢిల్లీ గిట్టే ధర్నా ఇస్తాను మేడు ఈ ప్యాడ్ విషయంలో ధర్నా ఇస్తా అని చెప్పి పొద్దున్న సాయంత్రం ధర్నా అన్నాడు కికాయతో ఇప్పించాడు రైతు సంఘ నాయకులు వ్యతిరేకించిన 10 నిమిషాలు కూర్చొని పీకాడు ఎవ్వరు రాలే లాస్ట్కు 10 నిమిషాలు కూర్చొని ఈయన కూడా పీకాడు ఈయనట 26 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చిరట ఏం రైతులతో తీసుకురా నువ్వు ప్రతిభలో కాదు తీసుకొని చేరబెట్టాలి మీటింగ్ నువ్వు మల్లన్న సాగర్ తీసుకుపోయాట మల్లన్న సాగర్ భూ నిర్వాసులుగా తీసుకుపోతే వాళ్ళు చెప్తారు నీ భాగవతం ఏందనేది కాళేశ్వరం తీసుకుపోయి చూపెట్టు మోటార్లు మునిగి అన్ని మునిగినాయి లక్షల ఎకరాలు మునిగినాయి కనీసం ఒక్కరిని ఆదుకోవాలని చూపెట్టు వాళ్ళకు రుణమాఫీ చేస్తాను ఒక్కటి రుణమాఫీ అని చెప్పి నువ్వు పొలం కాడ రైతులు తీసుకుపోయి చూపెట్టు రచ్చబడి పెట్టి పొలం కాడ ఆ రైతు సంఘ నాయకులు తీసుకొచ్చి 8 సంవత్సరాలు ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పు నువ్వు ఇక్కడ ఒక్క పైసా అయ్యావా కన్నతల్లికి తిండి పెట్టినాడు పిన్నతల్లికి బంగారు గడియాలు చేస్తాడు ఆయన శాస్త్రం ఆయన పిడకథ చెప్తాడు ఇవన్నీ కూడా ఉద్యోగుడు గిట్ట అయిపోయిన కుప్పం వచ్చాడు అందరికి పిడకథలు చెప్పి ఇక్కడ రైతులు ఆదుకోను అక్కడిక్కడ రైతులు ఆదుకోవడం దేశంలో రైతుల మొత్తం మార్చాడట నిన్నే ఇక్కడ మార్చడానికి సిద్ధమైనది కాబట్టి చెల్లని రూపాయి అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏదో ఇక్కడ దేశం మొత్తం తిరిగి ఏదో వేస్తాను ఏం మీకు ఉంటాను ఏం కాదు నేను ఎవ్వరు తెచ్చాడు మొన్న ఓటు కదా నువ్వు నితీష్ కుమార్ ఎవరు ఏం చేసినావు బీజేపీ ముక్తి భారత్ అని ఆయన లేచింది ఆయన ప్లీజ్ కూర్చోండి ఈ ప్లీజ్ కొత్త సాడేసింది నేను దండం పెట్టి కాలు మొక్క స్థాయికి వచ్చాడు బహిరంగ సభలు పెడుతున్నామో దేశ నాయకులు ఓ నా పోనంటే ఎవరితో ఖర్చు కప్పలు కొట్టినట్టే కొడుతున్నాడు ఫస్ట్ 2 మీటర్లు ఎవ్వరు కొట్టలే తెల్లాడు ఏం చేసినారు 100 మంది 200 మంది జమ అయ్యి నేను చప్పట్లు కొట్టుమని అందరు కొట్టాలంటే ఆ పేడలు పెట్టి చప్పట్లు కొట్టిస్తాను ఈ మధ్య వాళ్ళు ఎందుకు చప్పలు కొడుతుంటే పీడ వీడితో తెలంగాణ రాష్ట్రం పీక చెప్తారు వాళ్ళందరూ కూడా చప్పలు కొట్టుకుంటే అందుకే వీక్తారు చప్పలు పీడ ఇక్కడ వీక్తుంది మాకు ఉన్న శని వీక్తుంది అని చెప్పి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ విషయంలో క్లారిటీగా ఇచ్చి చలో దేశం రైతులకు చెప్పు నేను ఫ్రీ కరెంట్ ఇస్తున్నా కానీ పైసలు మాత్రం కడతలేను నువ్వు దేశాన్ని కూడా ముంచడానికి వస్తున్నా రుణాఫీ వేస్తానా ముంచినా ఇక్కడ మొత్తం ఇచ్చిన ఆమెని నోటిఫికేషన్ల పేరుతోని టైం పాస్ చేస్తున్నాడు నోటిఫికేషన్లు ఈసారి కాలయాపన కాలం సాధిస్తావాడు దాన్ని చెప్పు తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇస్తలేను జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చెప్పాను పెన్షన్లు ఇస్తలేను ఇంకా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కూడా ఒక్క నెల ప్లాన్ ప్రకారం 3 నెలలు దాకా ఇస్తాడు 1 నెల గుర్తు 2 నెలలు ఇస్తున్నాడు నేను ఒక ముస్లిం కొట్టి చెప్పి పాపం సోషల్ మీడియా వచ్చింది నువ్వు ప్రతి నెల పెన్షన్ ఏం చేస్తున్నావు అని చెప్పి కొడుకు తాగొచ్చి తల్లిని చంపాడు తల్లిని కొట్టిండు వీడియో చూసిండు ఆయన ఎడుస్తాడు ఆయన గవి గనవాడు అయిపోవం మనవాడు ఎంత దారుణమైన సంఘటన అది నువ్వు ఇచ్చే పెన్షన్ లేకపోవడం వల్లనే డబుల్ బెడ్రూమ్ కోసం నమ్ముతూ కొట్టుకుంటున్నారు ఇల్లు లేక కాబట్టి ఇవన్నీ వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి కాబట్టి కుటుంబాన్ని అక్రమాస్తుల విషయంలో జరుగుతున్న విచారణ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇబ్రాహీంపట్నంలో జరిగినటువంటి విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల కనీస సౌకర్యాలకి ఇబ్బంది పడుతున్న విషయంలో కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కానీ నోటిఫికేషన్లు ఇస్తా చెప్పి టైం పాస్ చేస్తున్న విషయంలో కానీ రైతుల విషయంలో కానీ పేద ప్రజల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి బహిరంగ సభలు ఏర్పాటు చేసి దేశ నాయకులే పోతున్నా అంటుంది తప్ప ఈతో అయ్యేలేదు పీకేలేదు కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి ప్రగల్భాలు మాట్లాడకుండా నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయి ఫస్ట్కు జీతాలు పెన్షన్లు డబుల్ బెడ్రూమ్లు రుణమాఫీ 3 ఎకరాలు దళిత బంధు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయి
పేదలు అనుకో, బీసీ కులతులను రివ్యూ చేయకు, భూముల సమస్య పరిష్కరించు. ఫస్ట్ వీటిలో క్లారిటీ. విద్యుత్ ఛార్జీలు ఎందుకు వచ్చినావు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెట్టినావు, వాటి మీద ఫస్ట్ క్లారిటీ ఇచ్చి నువ్వు దేశ రాజకీయాలు పోతావా ప్రపంచ రాజకీయాలు పోతావా పోను. నా అప్పుడే చెప్తున్నావు అంతర్జాతీయ అధ్యక్షుడు ఎవరు కావాలండి. మరి ప్రజలు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా ఉద్యమకారుగా వేషం వేసి ఏ విధంగా మోసం చేసిండో మళ్ళా ఇప్పుడు మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతటి కారణం అయితే మునుగోడులో నువ్వు ఏం చేస్తామంటే నువ్వు గెలువు రాసి పెట్టుకో. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తేనే మొత్తం పత్రికలు వచ్చింది, ఇంటెలిజెన్స్ అధికారులు భయపడుతున్నాడు. ఫ్యాక్ట్ రిపోర్ట్ నిజమైన రిపోర్ట్ ఇస్తే బీజేపీ 100% గెలుస్తుందంటే ఇద్దామంటే భయపడుతున్నాడు. వాళ్ళు 2 రకాల రిపోర్ట్ ఇస్తున్నాడు, అధికారులకు రిపోర్ట్ ఇస్తున్నారు, ముఖ్య సీఎంకు రిపోర్ట్ ఇస్తున్నారు. న్యూ చేసే సర్వేనే బీజేపీ ఏం సర్వే చేస్తలేదు. టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర సంస్థలు చేసే సర్వేలే బీజేపీ గెలుస్తని చెప్పి స్పష్టమవుతుంది. కాబట్టి మునుగోడులో 80% భారతీయ జనతా పార్టీ గెలుపు సాధ్యమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.